మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. మరి కూటమి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? కూటమి గురించి సాక్ష్యం చెప్తారండి అనిల్ గారు, ఆయన భార్య బిడ్డలు మనందరూ కూడా నిశ్చయం చేయాలి. అయ్యగారికి అమ్మగారికి కూడా అందరికీ నా వందనాలండి. సేవకులకి విశ్వాసులు మీ అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ కోట మేము దేనికి పెట్టుకున్నామంటే, మేము సంవత్సరంలో ఫస్ట్లో ఒక కోట మీద పెట్టుకునేవాళ్ళం అండి జనవరిలో. మరి అలాంటప్పుడు మా అమ్మాయికి బాగాలేదండి. బాగోకుండా 8వ నెల వచ్చే వరకు బాగానే ఉందండి. 8వ నెల వచ్చినాక బాగా ఆ పిల్లకి నిమ్ము వచ్చి బాగా సీరియస్ అయిపోయిందండి. మరి అయిపోయినప్పుడు అప్పుడు హాస్పిటల్లో కూడా జాయిన్ చేసాం. మరి పద్దాకి అయ్యో బలహీతలు వచ్చేయండి. మరి అయ్యగారు అమ్మగారు కూడా చాలా ప్రార్థన చేశారండి. మరి నిజంగా అసలు ఆ టైంలో నాకు పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదండి. మరి అయ్యగారు అయ్యగారు ప్రతిదీ కూడా అసలు పిల్లల్ని ఎలా చూడాలి ఏంటో సమస్తం చెప్పేవాళ్ళండి. మరి ఆ రీతిగా చూసుకునేదాన్నండి. మరి అలాగే అప్పుడు బాగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయమ్మా, దేవుడు ఏదో ఒకటి చూపిస్తారని చెప్పారండి. మరి చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సంవత్సరంలో ఒక్కోటమే జరుగుతుంది. మరి సంవత్సరంలో 3 కోటాలు పెట్టుకుంటే హాస్పిటల్కి ఎందుకు పెట్టేది, ఆ డబ్బులు కూటమి పెట్టుకోమని చెప్పారండి. మరి చెప్పినప్పుడు దేవుడు చూపించాడు నాకు. అలాగా చూపించినప్పుడు తండ్రి గారికి చెప్పినప్పుడు మరి దేవుడి దగ్గర నుంచి ఆ మాట వచ్చింది అమ్మ, ఆ రీతిగా చేయమని చెప్పినప్పుడు మరి ఆ రీతిగా దేవుడి దగ్గర మేము ఒప్పుకొని మేము ఆ రీతిగా అప్పటి నుంచి కూడా ఇలా కోటాలు పెట్టుకుంటున్నామండి. సంవత్సరంలో 3 కోటాలు. మరి అలా పెట్టుకున్న కాడి నుంచి కూడా అంతకుముందు అయితే మాకు ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు ఏమి ఉండేవి కాదండి. మరి అంతకుముందు అయితే మరి అసలు అవి కొనుక్కోవాలని కూడా ఏమీ అనిపించేది కాదండి. ఎంతసేపు ఇంకా పిల్లలు చూడటం, ఆ పిల్లని హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్న వారం అంతా ముందులేసేదానండి. మరి నా భర్త గారు తీసుకొచ్చే డబ్బులన్నీ కూడా హాస్పిటల్కే పెట్టేదానండి. మరి వారానికి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఏం పెట్టాలన్నా, ఫ్యాన్ కింద పడుకోవాలన్నా కూడా చాలా బాధ. మేము కూడా ఫ్యాన్ లేకుండా ఎన్నో రోజులు పడుకున్నామండి. మేము ఇప్పటికీ మర్చిపోలేదు. మరి అలా ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పిన మాట, అయ్యగారు చేసిన ప్రార్థన, అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మరి దేవుడి మాట విని ఆ రీతిగా మేము కోటాలు పెట్టుకోవడం వల్ల మరి ఇప్పుడైతే ఆ పిల్ల అన్నీ తినేసిద్దండి. ఏసీ లేకుండా పడుకోరండి. మరి దేనికి ఏసీ కింద ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిలబెట్టారండి. మరి అలాగే మా అబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు కూడా మరి మా అబ్బాయి ఎలా పడతాడో, ఈ పిల్లతో ఇంత బాధలు పడ్డాను కదా అని చెప్పి నేను చాలా బాధపడ్డానండి. మరి నా బిడ్డకి ఎటువంటి బలహీనత లేకుండా ఉండాలయ్యా అని అనుకున్నప్పుడు మరి దేవుడు నా చిన్న బిడ్డకు కూడా ఇజ్రాయెల్ రాజుకి కూడా దేవుడు మంచి ఆరోగ్యంతో పుట్టించి ఆరోగ్యంగా నిలబెట్టారండి. మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఆరోగ్యాలు ఇచ్చారండి బిడ్డలకి. ఆ రీతిగా కోటాలు పెట్టుకుంటున్నామండి. మరి ఎప్పుడైతే మేము కోటాలు పెట్టుకోవడం ద్వారా అయ్యగారు అమ్మగారు మా గృహంలోకి రావడం ద్వారా నిజంగా అసలు మాకైతే ఏ వస్తువులు కొనుక్కోవాలని ఉండేది కాదండి. ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ముందు అసలు హాస్పిటల్కి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వల్ల అయ్యేది. మరి దేవుడు మాకు సమస్తం ఇచ్చాడండి. నా బిడ్డలకు ఆరోగ్యాలే కాదు, దేవుని ఆశీర్వాదాలు, వెండి బంగారాలు సమస్తం మేము తినేలా చేస్తున్నారండి. కట్టుకోలేని చేస్తున్నారండి. మరి మాకు కావాల్సిన ఈవులన్నీ కూడా సమస్తం సిద్ధపరుస్తున్నారండి. మరి ఇదంతా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా మరి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవెన ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసినట్టుగా ఆ రీతిగా నా కుటుంబంలో, నా గృహంలో కూడా తండ్రి గారు అడుగు పెట్టడం ద్వారా ఆ దేవుడు వాగ్దానం ద్వారా నా కుటుంబాన్ని నిలబెడుతున్నారండి. మరి ఇదంతా క్రీస్తు సంవత్సరం షాలేం రాజు ప్రేరణలో ఉండడం ద్వారానేనండి. మరి మాదంటూ ఏది లేదండి. మేము దేనికి పనికిరాని వాళ్ళమనండి. మరి సంఘంలో ఉండటం ద్వారా, మందిరంలో ఉండటం ద్వారా మరి ప్రతిదీ కూడా తండ్రి గారు అసలు ఇంట్లో ప్రతి ఒక సమస్య ఉందంటే అది ఏంటి, ఎలా చేయాలి ఏంటని ప్రతిదీ తెలియపరుస్తారండి. నిజంగా తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు కూడా ఎవరు అలా చెప్పరండి. ఎప్పుడు వీళ్ళకి ఎలా అయితే బాగుండలే, ఇలా అయితే బాగుండలే అని అనుకుంటారు. కానీ అయ్యగారు అమ్మగారు అలా కాదండి. బాధగా చెప్పినా, కోపంగా చెప్పినా మేమే బాధలు పడకూడదని, ఏ కష్టాలు పడకూడదని చెప్పి వాళ్ళన్నీ చెప్పి మమ్మల్ని ముందుకు నిలబెడతారండి. నిజంగా వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారానే వాళ్ళ రోజు మేము ఇలా బతుకున్నామండి. ఒక్కోసారి ఏదైనా మాట్లాడినా, ఏదైనా అనిపించినా అయ్యగారే కదా, అమ్మగారే కదా, మా తల్లిదండ్రులే కదా, నిజంగా కోపడుతున్నారన్నా అనిపించినా ఒక్కొక్కసారి నిజంగా అయ్యగారు అమ్మగారు లేకపోతే ఇప్పుడు మనం ఉండేవాళ్ళం. నిజంగా తల్లిదండ్రుల వాళ్ళ వెనకాల నుండి చేయబట్టి వాళ్ళ రోజు మేము ఇలా ఉన్నామని చెప్పి నేను చాలా అదే అనుకుంటానండి. నిజంగా అయ్యగారు అమ్మగారు వల్ల మేము ఇలాగే ఉన్నామండి. వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా సమస్తం తెలియజేస్తారండి. మరి ఇలా ఉండండి, అలా చేయండి, ఆ సమస్య ఇలా పోయిద్ది అని ప్రతిదీ కూడా మాకు చెప్తారు.
చేశారండి. మరి నా భర్త డ్రైవింగ్లో కూడా ఇప్పటి వరకు తోడుగా ఉన్నారంటే మరి తండ్రి గారు చేసిన ప్రార్థన ద్వారానేనండి. ఎక్కడికైనా దేవుడు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తారండి. మరి చేసేది చిన్న ఉద్యోగం అయినా కూడా దేవుడు మాకు ఏదంటూ ఒక్కటి కూడా చిన్నది కూడా లోటు లేకుండా నిలబెడుతున్నారండి. నా బిడ్డలకు మంచి చదువులు ఇస్తున్నారండి. నా కుటుంబాన్ని మంచి ఆరోగ్యాలతో నిలబెడుతున్నారండి. మరి కరోనా సమయంలో కూడా మరి అందరూ ప్రతి బలతో బాధపడితే కనీసం చిన్న జ్వరం జలుబు కూడా లేకోకుండా మరి తండ్రి గారు అక్కడ ఉండి సంఘం గురించి ప్రార్థన చేసి వాళ్ళు ఎంతో ఉపాసాలు ఉండి కడుపు కట్టుకొని వాళ్ళు ఎక్కడ లోపల ఉన్నా కూడా బయటికి రాలేకపోయినా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డా వాళ్ళకి ఏమన్నా తేటాకు కూడా ఎవరు లేకపోయినా చాలా ఇబ్బంది పడ్డా సంఘం అంతటి గురించి ఎంతో ప్రార్థన చేయబట్టి మేము ఊరంతా తిరిగిన పని పాటలకు ప్రతి దానికి మేమంతా క్షేమంగా ఉన్నామంటే ఇదంతా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనేనండి. మరి ఇలాంటి సంఘం ఎక్కడ ఉండదంటే ఇలాంటి అయ్యగారు అమ్మగారు కూడా ఎక్కడ ఉండరండి. నిజంగా మేమైతే పెళ్లి కాకముందు మా ఇంటి పక్కనే చర్చి ఉండేదండి. మరి అక్కడికి వెళ్ళేదాన్ని. మరి ఇలాంటి కృపలు కానీ ఇలాంటి దీవెన ఆశీర్వాదాలు కానీ మరి ఇలాంటి స్వస్థత కానీ అసలు ఎక్కడ నేను చూడలేదండి. మరి ఇది లేదు అంటాక లేదండి. సంఘంలో మందిరంలో సమస్తం దేవుడు అన్నీ ఇచ్చాడండి, అన్ని కృపలు ఇచ్చారు. మరి తండ్రి గారి చేతిలో స్వస్థత ఉందండి. మరి ప్రార్థనలో మంచి బలమైన కార్యాలు ఉన్నాయండి. మరి ఆయన అడుగు పెట్టడం ద్వారా నిజంగా అసలు ఎన్నో దీవెన ఆశీర్వాదాలండి. ప్రతి చాట కూడా అంతా జయమే కానీ అపజయం అంటూ లేకుండా దేవుడు నిలబెడుతున్నారండి ఇప్పటి వరకు కూడా. మరి ఆయన ద్వారా మేము అక్కడ సంఘంలో ఉండటం ద్వారా దేవుడు మమ్మల్ని కూడా అలాగే నిలబెడుతున్నారండి. ఎక్కడ ఏ తక్కువ లేకుండా నిలబెడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు జరిగించారండి. మరి అలాగే ఈరోజు నా భర్త గారు పుట్టినరోజు అండి. మరి ఎందుకు పెట్టుకుంటున్నామంటే సంవత్సరంలో 3 కోటాలు పెట్టుకునేవాళ్ళం అండి. మరి నా భర్త గారి మీద కూడా కీడుగా అనిపించేదండి. ఇదివరకు పద్దాక ఒకసారి ఏదో టైంలో అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాండి. మరి ఎలాగో అక్టోబర్ నెలలో కూటం పెడతాం కదా, ఆ కూటం మరి పుట్టినరోజు కూటంగా పెట్టుకుంటాం ప్రభు. మరి ఎటువంటి కీళ్ళు జరగకుండా ఉండాలని అనుకున్నప్పుడు మరి కూటం ఆ రీతిగా ఆ టైంలో ఆ డేట్లో పెట్టడం వల్ల ఆయన పుట్టినరోజు కూటంగా మరి దేవుడు కూడా ఎటువంటి కీళ్ళు కనపడకుండా మరి ఎటువంటి బలీతలు రాకుండా మంచి ఆరోగ్యాలతో మంచి దీవెన ఆశీర్వాదాలతో ఆయనకి ఉద్యోగంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నారండి. మరి అలాగే నా భర్త గారికి అంతకుముందు గ్యాస్ పెయిన్ వచ్చిందండి. 3-4 సార్లు బాగా సీవియర్గా వచ్చిందండి. మరి వచ్చినప్పుడు ఒకసారి అయితే బాగా వచ్చిందండి. మరి 12 గంటల సేపు నైటు 12 నుంచి తెల్లారి 12 దాకా కూడా అసలు తగ్గలేదండి. మరి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోనే ఉన్నాము. ఆయన ఏమైతే మెడిసిన్ ఉన్నాయో అవన్నీ కూడా వాడాడండి, అయినా కూడా తగ్గలేదండి. మరి తండ్రి గారు మందిరం దగ్గరికి వెళ్ళానండి. మరి నాకు ఫోన్ కలవలేదు, తండ్రి గారు కూడా కలవలేదండి. మరి లేరు. మరి వేరే చోట కూటానికి వెళ్తా నేను అనుకోకుండా ఫోన్ కలిస్తే చాలు, ప్రార్థన ఉంటే చాలని అనుకున్నానండి. అందితే చాలు అనుకున్నా. మరి తండ్రి గారు డైరెక్టర్గా వచ్చి కూటానికి వెళ్తా ప్రార్థన చేసి వెళ్ళారండి. మరి అప్పటి వరకు కూడా అసలు 12 గంటల సేపు చాలా అల్లాడిపోయాడండి. మరి నేనైతే పక్కనే ఉండి చూసా. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిన 5 నిమిషాల్లోనే ఆయన కడుపులో నొప్పి తగ్గిపోయిందండి. అసలు ఆ నొప్పి తట్టుకోలేకపోయాడండి. మరి అప్పటి నుంచి కూడా దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరి ఎటువంటి గ్యాస్ పెయిన్ లేకుండా చేసి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారండి. మరి కూటం పెట్టుకోవడం ద్వారా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించారండి. మేము అనుకోకుండా మా ఇంట్లో ఉండేవాళ్ళం అండి ఇజ్రాయల్పేటలో. ఇప్పటికీ అక్కడే ఉన్నాయి సామానాలన్నీ కూడా. మరి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇల్లు సరిపోవట్లేదని మేడం వాళ్ళు అక్కడ ఇల్లు ఇచ్చారండి. అక్కడ ఉండమని వాళ్ళు ఊరు వెళ్తా మరి అక్కడ ఉంటే అక్కడ అసలు బాగోలేదండి. కొంచెం చీకట్ల వల్ల చాలా గలిబిలి పడ్డామండి. మరి పిల్లలకు బాగోక భయం వేసి ఇంక మళ్ళీ మా ఇంటికాడికి వచ్చామండి. వచ్చిన కాడ నుంచి పల్లవి కూడా మాతోనే ఉండిద్ది. పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. మరి అసలు తిరగటానికి కూడా ఉండేది కాదండి. ఒక పని కూడా అయ్యేది కాదు అసలు. ఇది కూడా అలా ఉండటం వల్ల ఇక్కడ ఇంకా ఎన్నోసార్లు చాట ఎతికానండి. ఎక్కడ నాకు ఇల్లు దొరకలా. ఉన్నా కూడా ఈ వాస్తులు బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉందండి. మరి అంత ఎతికిన అద్దరికి వెళ్దామని ఎక్కడో దొరకలేదండి. మంచి గృహం దొరికితే సాక్ష్యం చెప్తా ప్రభు అనుకున్నాండి. మరి దేవుడు అనుకోకుండా ఆఫీస్లో అమ్మాయి చూపించిందండి ఇక్కడ. మరి చూపించినప్పుడు మరి ఇక్కడికి వచ్చి చూస్తే నేను బాగానే ఉంది, గాలి వెంటిలేషన్ బాగుందన్నారండి. మరి తర్వాత తండ్రి గారిని తీసుకొచ్చి చూపించామండి. తండ్రి గారు తల్లి గారు కూడా వచ్చారండి. రాజుగారు బాగుంది తీసుకోమని చెప్పారండి. మరి చెప్పిన తర్వాత తండ్రి గారి మాట ద్వారా మేము ఈ గృహంలోకి వచ్చామండి. దేవుడు మాకు ఈ గృహం ఇచ్చారండి. మరి రెంట్కి వచ్చామండి. మరి నేను ఒకటే కోరుకుంటున్నాండి, మరి పిల్లలతో ఎక్కడిక్కడ వెళ్ళాలంటే అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మరి వచ్చే సంవత్సరం ఈ కూటమి కల్లా దేవుడు మాకు సొంత గృహం ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. చాలా విషయాల్లో ఇప్పటివరకు దేవుడు మాకు ఎంతగానో తోడున్నారండి. మరి ఈ సంవత్సరంలో కూడా ఎన్నో
ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దేవుడు తోసివేసి ఇప్పటి వరకు ఈ సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడారండి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారండి. మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి కూడా విడుదల కలుగజేసి మాకు సంతోషాన్ని ఇచ్చినందుకే దేవుడు మనకు స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలండి. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా భర్త గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరిని వేడుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి అని చెప్పేసి సాక్ష్యం ఏంటంటే, ఇవాళ కూటమి పెట్టుకోవడానికి కారణం ఫస్ట్ ఒక కూటమి పెట్టుకునేవాళ్ళం అండి సంవత్సరం మొత్తం మీద. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల, నజరేనికి కొద్దిగా ఇబ్బంది రావడం వల్ల, నాకు కూడా కడుపులో నొప్పి రావడం వల్ల, ఇంకేలాగా ప్రతి ఒక్కరికి అనారోగ్యం రావడం వల్ల ఇంకా సంవత్సరం అప్పుడు అయ్యగారితో మాట్లాడితే అయ్యగారు 3 నెలలకు ఒకసారి కూటమి పెట్టుకోమని చెప్పారండి. అప్పటి నుంచి ఇంక ఇప్పుడు దాకా కంటిన్యూగా మేము ఇలాగే జనవరి నెలలో, మే నెలలో, ఇలా అక్టోబర్ 1 ఇలాగా 3 సార్లు కూటాలు పెట్టుకుంటున్నామండి సంవత్సరానికి. అప్పటి నుంచి మాకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొత్తం పోయినాయండి. అందులో ఇక్కడ బాగుంటుంది. నాకు ఇక్కడ నొప్పి పడిపోయిందండి, చాలా సివియర్గా వచ్చేది కూడా. అది కూడా ఇంకా రావటం అయిపోయిందండి. ఇంకా పిల్లలకు మంచి ఆరోగ్యాలు ఇచ్చారండి దేవుడు. అందువల్ల మేము ఇలాగ కూటమి పెట్టుకోవడం వల్ల కూడా మాకు ఎంతగానో దేవుని ఆశీర్వాదకరంగా దేవుడు సమస్తం అవసరపరుస్తున్నాడండి. ఏది వచ్చినా కూడా మరి అయ్యగారు అమ్మగారు మరి చెప్పుకోవడం వల్ల వారు కూడా మా కోసం ప్రార్థన చేసి మాకు ఇలాగా మొత్తం కూడా సంవత్సరం దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఇలా నిలబెట్టారండి. పిల్లల చదువులో తోడుకున్నాడండి దేవుడు. అలాగే నాకు ఉద్యోగంలో తోడుకున్నాడండి, నా ప్రదేశంలో తోడుకున్నాడండి. అలాగే నగరానికి కూడా మొన్న ఒక 2 months 3 months బ్యాక్ ఒక ఇష్యూ వచ్చిందండి. దాంట్లో కూడా అసలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. ఇంకొక గంట అయితే మాకు దొరికేది కాదన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. అలాంటప్పుడు కూడా మరి అయ్యగారు చెప్పడం వల్ల, అయ్యగారు గారు ప్రార్థన చేయడం వల్ల తను మా దగ్గరికి మళ్ళీ ఎమ్మటి వచ్చేసి గట్టిగా దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడండి. అలాగే అంతమంది పల్లవికి కూడా వాళ్ళ అమ్మ వచ్చేసి చాలా ఇచ్చేసిందండి. మరి అప్పుడు అయ్యగారు గారు ప్రార్థన చేసి తను కూడా పోగొట్టారండి. అప్పటి నుంచి బాగానే ఉంటుందండి. ఇంకా పల్లవి కూడా ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము కూటాల వల్ల, మరి అయ్యగారు గారి వల్ల మాకు ఇవన్నీ సమస్యలు అన్నీ పోతున్నాయండి. అలాగే ఇంకా మరి అది అక్కడ మధు గార్డెన్స్లో ఉండేవాళ్ళం అండి. అక్కడ ఉండడం వల్ల కొన్ని గలిపిలు రావడం, చీకట్లు ఉండటం వల్ల ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చామండి. అక్కడికి వస్తే అక్కడ ఇల్లు సరిపోవట్లేదు, పడుకోవడానికి ఉండదు, ఉండటానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు. ఇది వరకంటే చిన్నపిల్లలు కాబట్టి అలాగో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం అండి. ఇప్పుడు అస్సలు కుదరట్లేదండి. ఇంకా నేను ఎప్పుడో పొద్దున వెళ్ళిపోయి రాత్రికి వస్తాను, అసలు పడుకోవడానికే ఉండట్లేదు. ఇంకా అలాగే ఇంకా బయటకు వెళ్ళిపోదామని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయామండి. ఇంకా ఇల్లు చూస్తూ ఉండగా ఇంకా వేరే వాళ్ళ ఆఫీస్లో తన ఫ్రెండ్ చెప్పిందంటే ఇక్కడ ఇల్లు ఉందని చెప్పేసి చూసామండి. బాగానే ఉంది. ఇంకా అయ్యగారు గారిని ఒకసారి రమ్మని చెప్తే అయ్యగారు గారు రాజుగారు వచ్చి చూసారండి. బాగుంటుంది, తీసుకోండి అని చెప్పారండి. ఇంకేమంటే నాకు అప్పుడు ధనసాయం దొరికిందండి. ఇంకేమంటే అడ్వాన్స్ కట్టేసి ఇక్కడికి రావడం వల్ల దేవుడు మాకు అన్నీ బాగానే ఉన్నాయండి. అన్నీ మాకు బాగానే సిద్ధపరిచారండి దేవుడు. ఇంకా ఇక్కడ కూడా మాకు బాగానే ఉందండి. దేవుడు ఇలా మా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశారండి. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నారండి. ఏదైనా సాక్ష్యం నా గురించి, మా చదువు గురించి ప్రార్థించండి. అయ్యగారు మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అంటే ఇక్కోవడానికి కావాల్సిన కన్సర్న్స్ ఉంటే బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు సిద్ధపరిచారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి ఇక్కడ ఫ్లాట్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అండి. అలాగే దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడండి. మరి మొన్నేమో మా బాబాయ్ హైదరాబాద్ వెళ్ళాడండి. మరి క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అండి. అలాగే క్షేమంగా వచ్చాడండి. ఇది నా సాక్ష్యం, నా గురించి, నా చదువు గురించి ప్రార్థించేద్దాం. మహాగణుడివి, కృపామేడివి, ప్రేమగలేవని పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం. ఇదిగో నీ ప్రియబిడ్డల ప్రభా చెప్పిన చక్కని సాక్ష్యమును మీరే దీవించి ఆశీర్వదించి రాబోయే కాలంలో నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యములు జరిగించండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.